హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ బీర చెట్లకు కొంచెం బూడిద వేస్తున్నాను. బీర చెట్లు బాగాలేవు కదా, అందుకోసమని చూద్దాం. బూడిద వేస్తేనన్నా కొంచెం తేరుకుంటాయేమో, ఆకులు మంచిగా అవుతాయేమో. ఇట్లా మాడిపోయినాయి, మొత్తం తీసేస్తున్నాను. ఎందుకంటే మొగ్గకు వచ్చినాయి, పిందె కూడా ఉంది. ఈ టైంలో చెట్లను తీసేయాలంటే నాకు తీసేయాలనిపించట్లేదు. అంతకుముందు కూడా ఇలాగే అయితే తీసేసిన, కానీ మళ్ళీ అట్లనే రిపీట్ అయిపోయినాయి చెట్లు. ఈ టైంలో తీసేస్తే మళ్ళీ చెట్లను పెంచడం అంటే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఎండాకాలం కదా, తొందర మొలకెత్తవు, సరిగ్గా తొందర పెరుగు. వర్షాకాలంలో ఉన్నట్టుగా ఉండవు. ఈ దోస చెట్లు అయితే అన్నీ మొగ్గకు వచ్చినాయి, పూతకు వచ్చినాయి. ప్రతి ఒక్క చెట్టు పూతకు వచ్చింది. ఇంకా బీర చెట్లు మాత్రమే ఇట్లా అయిపోయినాయి. బూడిద వేస్తానన్నా మంచిగా అయితే ఏమో అన్న ఆలోచన కొద్దీ చల్లుతున్నాను. ఈ బూడిద కూడా బలమే అంటారు చెట్లకు వేయడం వల్ల మంచి బలం అంటారు. అందుకోసమని నేను బూడిద అయితే వేస్తున్నాను ప్రతి చెట్టుకి.